ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి 23,108 కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే 1,816 కోట్లు ఎక్కువ ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష 2025-26 ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష. మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అధ్యక్ష మొత్తం 2,74,058 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించింది 21,292 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్లో 7.77% అధ్యక్ష. కానీ 2025-26లో మొత్తం బడ్జెట్ 3,04,956 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ 23,108 కోట్ల అధ్యక్ష. అంటే 7.51% అధ్యక్ష. 7.51% అధ్యక్ష. అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు 15% బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు. తప్పకుండా ఆ దిశగా ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు, స్కిల్ కోర్సులు అంటున్నారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి వీటన్నిటికీ బడ్జెట్లో ఎట్లా చూయిస్తారనేది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన పథకాలకి కూడా 40% ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూయిస్తూ ఉంటాం అధ్యక్ష. ఈసారి కొత్తగా కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష, కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. విద్యా కమిషన్ నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ అరుకొర నిధులతో ఎలా సాధ్యమవుతుంది అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, విద్యారంగానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి బడ్జెట్ ఏమో తగ్గించున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి అధ్యక్ష సర్వశిక్షణ అభియాన్లో. తప్పకుండా అవి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవాలి, మనం తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఎందుకో కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపిస్తుంది అధ్యక్ష. సమగ్ర శిక్ష సంబంధించిన పథకం అధ్యక్ష. ఈ పథకానికి 60% వాళ్ళు ఇస్తే 40% మనం ఇస్తాం అధ్యక్ష. 2024-25 విద్యా సంవత్సరానికి 1,913 కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం 3 ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష. మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో 242 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన 160 కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మరి రాష్ట్రానికి రావాల్సిన 250 కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష. ఇది గమనించున్నారా లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పుల పాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా. 1,600 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో 2025-26కి సంబంధించి 1,600 కోట్లే పెట్టేసింది అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి 900 కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని 1,600 కోట్లకే సీలింగ్ పెట్టున్నారు అధ్యక్ష. అంటే 300 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష. మరి ఇది ఎవరి వైఫల్యమని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం ఎవరిదనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి స్ట్రెంత్ పెంచాలని అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష. దానికి అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు రావట్లేదు ప్రభుత్వ పాఠశాలకు, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వంలో ఎవరమైనా కూడా. ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు మాట్లాడినట్టు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం గురించి పెడుతున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి రావడానికి అని అడిగినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటున్న లేబర్ వాళ్ళు కూడా
వాళ్ళు చెప్పి ఆ సోదరులు చెప్పింది ఏంటంటే సమాజంలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుందని మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నామని చెప్తా ఉన్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు మనం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు ఏం తక్కువలు గారు, వాళ్ళకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, వాళ్ళకు కొంత ట్రైన్ చేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయాలని అంచెల వారీగా చేయాలని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ఆ రోజు ఒకేసారి తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకు బుక్స్ కూడా ఇవ్వడం కానీ మిగతా కూడా అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేసిన సందర్భంలో టీచర్స్ అందరూ కూడా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లలో అంటే పిల్లలకన్నా ఎక్కువ టీచర్స్ సంతోషపడ్డారు అధ్యక్ష. పిల్లలు ఏ విధంగా అయితే వెళ్ళి చదువుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అధ్యక్ష. నిజంగా తెలంగాణ టీచర్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష, ఆ విధంగా వాళ్ళు చొరవ తీసుకున్నందుకు. అయితే ఈరోజు 10th వరకు కూడా దానికి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాం అధ్యక్ష. అదే కాకుండా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటేనే స్కూల్స్లలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒకటి మాత్రం స్కూల్లో స్ట్రెంత్ తగ్గుతున్నప్పుడు గతంలో ప్రభుత్వము అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష, అసలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి, దాదాపుగా 600 స్కూల్స్ క్లోజ్ అయినాయి అని ఒక నెపం నెట్టేశారు అధ్యక్ష. కానీ ఈరోజు అధ్యక్ష ఈ ప్రభుత్వం హ్యాండ్లో నేను చెప్తున్నాను అధ్యక్ష, దాదాపుగా 1913 స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అని క్లోజ్ చేశారు అధ్యక్ష. 400 స్కూల్స్ రేషనలైజేషన్ అని టీచర్స్ని అందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి, వాస్తవం ఎంతవరకు ఉంది, ఏం జరుగుతుందనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష, అప్పుడు 6000 స్కూళ్ళు క్లోజ్ అయినాయి అధ్యక్ష. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6000 స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నాను అక్కడికి. ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి, మరి అప్పుడు 6000 స్కూళ్ళు అన్నారు, ఇప్పుడు 6000 స్కూల్ అంటే 12000 స్కూల్ క్లోజ్ అయినట్టేనా అధ్యక్ష? అంగీకరిస్తారా మీరు? నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి. మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి. ఒకవేళ నిజంగానే మనమందరం కూడా సర్దుకోవాలి కదా, నిజంగానే క్లోజ్ అయ్యి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా మనము. గతంలో క్లోజ్ అయిన 6000 స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష? గతంలో క్లోజ్ అయిన 6000 స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు? లాస్ట్ టైం కూడా అడిగాను అధ్యక్ష, లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు. కనీసం ఇప్పుడైనా సమాధానం ఇవ్వండి, ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు? మరి ఇప్పుడు 1913 స్కూల్స్ క్లోజ్ అయినాయి, పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష, జీరో ఎన్రోల్మెంట్ అని. మళ్ళీ ఒక 4000 స్కూల్స్ కూడా 10 లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు, ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష 257 గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష. దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి. 257 గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తము విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు, మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,000 విద్యార్థులు. అరే తగ్గింది చెప్తున్నానండి సార్. అధ్యక్ష వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష, మేమేమంటలేము అధ్యక్ష. వీ వుడ్ లైక్ టు సెట్ రైట్. ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష. దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష. కుప్ప కూలిపోయిన 10 సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం 79 పాఠశాలలను తిరిగి
ప్రారంభోత్సవం చేయటం జరిగింది. నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష. మేము చూసాం పేపర్లో కూడా. అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే. అదే అధ్యక్ష, వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం. 79 స్కూల్స్ను ఓపెన్ చేసినాం. ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి. ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష? పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ను ఎంప్లాయ్మెంట్ చేస్తే ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్గా ఉండాలని చెప్పాను అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష, విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేము ఇచ్చే ట్రస్ట్, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తూ ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి. అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా. కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు? ఒక సందర్భంలో చెప్పిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని. ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మనం ఏదో మనం చేయలేదు, కట్టలేదు, నిధులు ఇవ్వలేదని కాదు, అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి నేనేం కాదంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష. వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్, మేడం కూడా తెలుసు, మేడం చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా కడియం శ్రీహరి లాగా, కానీ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు, అందుకోసం చేయలేకపోయినారు. మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం. మంచి సూచనలు ఇవ్వండి మేడం, తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ప్లీజ్ మళ్ళీ మీరు హరీష్ రావు గారు ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి. మళ్ళీ మధ్యాహ్నం ఇంటరప్ట్ చేయకండి, మీకు ఇస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు మీ సభ్యురాలి టైమే తగ్గిపోతుంది, మీ ఇష్టం. పోయిన గవర్నమెంట్లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు. కూర్చోండి ప్లీజ్, సూటిగా చెప్పండి ఒకటే మాట. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించేది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం. మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్ళు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించారని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ళ సంగతి ఎందుకు మాట్లాడారు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా బీఆర్ఎస్ హయాంలో మేము గురుకులాల్లో అధ్యక్ష. ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు, మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్
హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు, ఒక్క నిమిషం ప్లీజ్ మేడం.